అందరికీ నమస్తే. ప్రీవియస్ వీడియోలో మనం ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ టూల్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాము. ఇప్పుడు ఆ ఎస్క్యూఎల్ సర్వర్లో ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ టూల్లో క్వెరీస్ రాసి ఏ విధంగా మనం డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు, ఏ విధంగా ఆ డేటాబేస్లో స్కీమాస్ అండ్ టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు, క్రియేట్ చేసిన టేబుల్స్లలో ఏ విధంగా డేటాని అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, ఇవన్నీ మనం ఎలా చేయాలో చూద్దాం ఈరోజు వీడియోలో. సో ఇవన్నీ చేయాలంటే మనం కొన్ని కమాండ్స్ యూస్ చేయాలి. ఈ కమాండ్స్ని ఎస్క్యూఎల్లో ఒక 5 కేటగిరీస్గా డివైడ్ చేశారు. దాంట్లో ఈరోజు మనం ఒక 3 కేటగిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఆ 3 కేటగిరీస్ ఏంట్రా అంటే ఫస్ట్ వన్ DDL, సెకండ్ వన్ DML అండ్ థర్డ్ వన్ వచ్చేసి DQL. ఈ కేటగిరీస్లలో ఎలాంటి కమాండ్స్ ఉంటాయి, అవి ఎలా యూస్ చేయాలి మనము అని మనం ప్రాక్టికల్గా చేస్తూ మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు మనం నిన్న ఇన్స్టాల్ చేసుకునే డేటాబేస్ మేనేజ్మెంట్ టూల్ SSMS ఓపెన్ చేశాను. లెఫ్ట్ సైడ్ ఇక్కడ నాకు డేటాబేసెస్ అనే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. దాన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేశాక ఇక్కడ ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక 3 డేటాబేసెస్ని క్రియేట్ చేశాను. అందుకని నాకు ఇక్కడ అబీ బిజినెస్, క్యాంపెయిన్ DB అని చూపిస్తుంది. మీకైతే నాకు తెలిసి ఏం చూపించదు. మనం ఇప్పుడు ఒక కొత్త డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్రియేట్ చేసిన డేటాబేస్లో టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఇక్కడ పైన న్యూ క్వెరీ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా న్యూ క్వెరీ ట్యాబ్ ఒకటి ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఈరోజు ఫస్ట్ మాట్లాడుకోబోయే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఎస్క్యూఎల్లో కామెంట్స్ ఎలా రాయాలో చూద్దాం. కామెంట్స్ ఎలా రాయాలంటే సింగిల్ లైన్ కామెంట్ అయితే డబుల్ హైఫన్ ఇచ్చేసి మనం ఏమి రాయాలనుకుంటున్నామో అది రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు DDL అని రాస్తున్నాం, DDL అని. మల్టీ లైన్ కామెంట్ అయితే /* మనం ఇక్కడ ఏం రాయాలనుకుంటున్నామో అది రాయొచ్చు అనమాట. ఈ విధంగా మల్టీ లైన్ కామెంట్ అయితే. సో ఇక్కడ DDL అంటే ఏంటంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్లో మనకు టోటల్గా 4 కమాండ్స్ వస్తాయి. అందులో ఫస్ట్ కమాండ్ వచ్చి క్రియేట్ కమాండ్ యూజ్ చేసి మనం డేటాబేస్ని కానీ టేబుల్స్ని కానీ క్రియేట్ చేయొచ్చు. ఎలానో చూద్దాం. ఫస్ట్ కమాండ్ క్రియేట్. ఇక్కడ నేను అబీ స్కూల్ అనే ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ డేటాబేస్ అబీ స్కూల్. నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ ఒకసారి మీరు డేటాబేసెస్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన రీఫ్రెష్ బటన్ కనిపిస్తుంది. రీఫ్రెష్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు అబీ స్కూల్ అనే కొత్త డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ అబీ స్కూల్ డేటాబేస్లో ఏ విధంగా మనం టేబుల్ క్రియేట్ చేయాలో చూద్దాం. నేను ఇప్పుడు స్టూడెంట్స్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఆ స్టూడెంట్స్ అనే టేబుల్ మనం ఎక్కడ క్రియేట్ చేయాలని దీనికి ముందు చెప్పాలి మనం. అందుకని ఇక్కడ యూజ్ అబీ స్కూల్ అని ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్. నేను ఫస్ట్ ఏం తీసుకున్నానంటే స్టూడెంట్ ఐడి తీసుకుందాం. స్టూడెంట్ ఐడి ఇంట్. ఇక్కడ ఇంట్ అవేంట్రా అంటే డేటా టైప్స్ అనమాట. మనము టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఈచ్ అండ్ ఎవ్రీ కాలము ఏ డేటా టైప్ మనం ఇవ్వాలనుకుంటున్నామో మనము ముందే ఇచ్చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ వేర్ ఆఫ్ 50 అని ఇస్తున్నాం. వేర్ ఆఫ్ 50 అని ఎందుకు ఇస్తున్నాను అంటే నాకు 50 క్యారెక్టర్స్ వరకు తీసుకోవాలని చెప్తున్నా. ఒకవేళ బడి మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే 100 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు, అసలు మేము చెప్పలేము, ఇన్ఫినిటీ ఉండొచ్చేమో అనుకుంటే వేర్ ఆఫ్ మ్యాక్స్ అని ఇవ్వచ్చు అనమాట. సో నేను ఇప్పుడు కింద మార్క్స్ and then grade.
ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా. కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మనం అబీ స్కూల్లో చూసినట్టయితే టేబుల్స్ ఫోల్డర్లో మనకి ఇక్కడ స్టూడెంట్స్ టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకు DBO డాట్ స్టూడెంట్స్ అని వచ్చింది. ఇక్కడ DBO అంటే ఏంట్రా అంటే అది స్కీమా నేమ్. సో యూజువల్గా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ డేటాబేస్ తర్వాత స్కీమా తర్వాత టేబుల్స్. మరి నువ్వు ఇక్కడ డేటాబేస్ క్రియేట్ చేసిన వెంటనే టేబుల్ క్రియేట్ చేసేసావు కదా, స్కీమా చేయలేదు అని అడుగుతారేమో. నేను ఇక్కడ స్కీమా క్రియేట్ చేయలేదు, బట్ ఏంట్రా అంటే అది డిఫాల్ట్గా DBO అనే స్కీమాని తీసుకునేస్తుంది. మనకి ఇక్కడ ఏదన్నా సపరేట్ స్కీమా కావాలి అనుకోండి, మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్గా దాంట్లో ఉండే స్కీమా. DBO అంటే డేటాబేస్ ఓనర్ అని అర్థం అనమాట. స్కీమా మనం ఓన్గా క్రియేట్ చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను క్వెరీ రాస్తున్నా, క్రియేట్ స్కీమా 10th. సో ఇక్కడ మనకు ఎర్రర్ వచ్చింది, ఇన్కరెక్ట్ సింటాక్స్, క్రియేట్ స్కీమా మస్ట్ బి ది ఓన్లీ స్టేట్మెంట్ ఇన్ ది బ్యాచ్ అని. అంటే ఇవేం ఉండకూడదు, జస్ట్ ఈ క్వెరీ ఒకటే, ఈ లైన్ ఒకటే ఉండాలి ఇక్కడ మొత్తం అని వచ్చింది. బట్ పర్లేదు, మనం దీన్ని మాత్రం సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే కమాండ్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ DBO డాట్ స్టూడెంట్స్ అని ఉంది కదా, నేను ఇప్పుడు ఇక్కడ స్కీమా నేమ్ ఇక్కడే ఇచ్చేసి ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయని చెప్తున్నాను. మీరు అబీ డాట్స్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే టేబుల్స్లో 10th డాట్ స్టూడెంట్స్ అని క్రియేట్ అయిపోయింది. ఇక్కడ 10th అంటే స్కీమా, అబీ స్కూల్ అనేది డేటాబేస్, అండ్ 10th అనేది స్కీమా, దెన్ స్టూడెంట్స్ అనేది టేబుల్ నేమ్ అనమాట. సో ఇప్పుడు నేను DBO డాట్ స్టూడెంట్స్ అనే దాన్ని డిలీట్ చేస్తున్నాను, నాకు ఇది అవసరం లేదు. అండ్ మనకి ఇప్పుడు వచ్చేసింది. నెక్స్ట్ DDL కమాండ్స్లో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఆల్టర్ అనమాట. ఆల్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్రెడీ ఉన్న టేబుల్ని స్ట్రక్చర్ మార్చడానికి మనం ఆల్టర్ యూజ్ చేస్తాం. స్ట్రక్చర్ మార్చడం అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు టోటల్ 4 కాలమ్స్ ఉన్నాయి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, మార్క్స్ అండ్ గ్రేడ్. నాకు ఇప్పుడు ఈ గ్రేడ్ కాలం అనేది అసలు అవసరం లేదు, నేను డ్రాప్ చేయాలి. అలాంటప్పుడు నేను ఎలా రాయొచ్చు అంటే ఆల్టర్ దాంట్లోకి ఆల్టర్ టేబుల్ 10th డాట్ స్టూడెంట్స్, దెన్ డ్రాప్ కాలం గ్రేడ్. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే కమాండ్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని రన్ చేసి చూస్తే గ్రేడ్ కాలం అనేది మనకు డిలీట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ DDL కమాండ్స్లో నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు, అంటే డేటా డిలీట్ అయిపోతుంది, ఆల్సో ఆ టేబుల్ స్ట్రక్చర్ కూడా డిలీట్ అయిపోతుంది, అసలు ఆ టేబులే మనకు కనపడదు. ఆ టేబుల్లోకి మళ్ళీ మనం ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేయాలంటే కూడా మనం డేటాని ఇన్సర్ట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, మీకు చూపించడానికి బాగుంటుంది కాబట్టి. సో దీన్నే కాపీ చేసి కింద పేస్ట్ చేస్తున్నా. అండ్ హియర్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్టూడెంట్స్ 1 అని పెడుతున్నా నేము. ఓకే, ఎగ్జిక్యూట్. మీరు ఇక్కడ చూడొచ్చు టేబుల్స్లో 10th స్టూడెంట్స్ 1 అనేది ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇన్సర్ట్ కమాండ్ ఉపయోగించి, ఇన్సర్ట్ కమాండ్ DML కిందకు వస్తుంది, మనం నెక్స్ట్ మాట్లాడతాం. ఇప్పుడు ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్ కోసం, లేక ఇప్పుడు డ్రాప్ ఎగ్జాంపుల్ కోసం నేను చూపిస్తున్నాను.
insert into 10th dot students 1 here values. నేను ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి కాలమ్స్, ఐడి, నేమ్ అండ్ మార్క్స్. ఐడి 1, name Gnanish, and then marks 90. ఆల్సో ఇంకో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను 2 మహేష్ అండ్ మార్క్స్ వచ్చేసి 89. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, సారీ, ఇక్కడ కాలం నేమ్ అంటే మనం ఇక్కడ చూసేది మనం స్టూడెంట్స్, మనకు కావాల్సింది స్టూడెంట్స్ 1. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకి ఇక్కడ 4 కాలమ్స్ వస్తున్నాయి, గ్రేడ్ కూడా వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ గ్రేడ్ ఏ అని ఇస్తున్నాను. ఏ, ఇక్కడ గ్రేడ్ వచ్చేసి బి అని ఇస్తున్నాను. సో నేను ఇప్పుడు రన్ చేసి చూస్తే 2 rows ఎఫెక్టెడ్ అంటే ఇప్పుడు దీంట్లోకి డేటా ఇన్సర్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు డ్రాప్ కమాండ్ ఉపయోగించి డ్రాప్ టేబుల్ 10th డాట్ స్టూడెంట్స్ 1 ఎగ్జిక్యూట్ చేసామంటే మనం ఇక్కడ రిఫ్రెష్ చేస్తే టేబుల్స్లో చూడొచ్చు అసలు స్టూడెంట్స్ 1 అనే టేబులే లేదు, మనకు పూర్తిగా డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ డిడిఎల్ కమాండ్స్లో నెక్స్ట్ కమాండ్ వచ్చి ట్రంకేట్ ఏం చేస్తుందంటే ఒక టేబుల్లో ఉండే డేటాని డిలీట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని ఎడిట్ చేస్తున్నా. ఇప్పుడు స్టూడెంట్స్ టేబుల్లోకి మనము డేటాని ఇన్సర్ట్ చేద్దాం, సేమ్ డేటాని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్స్ టేబుల్లో డేటా వచ్చేసింది, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అండ్ మార్క్స్. ఇప్పుడు నేను ట్రంకేట్ టేబుల్ టెన్త్ డాట్ స్టూడెంట్స్ అని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ నాకు డేటా మాత్రమే డిలీట్ అయింది అని టేబుల్ స్ట్రక్చర్ అంటే కాలం నేమ్స్ టేబుల్ స్ట్రక్చర్ అనేది అలానే ఉంది. నేను మళ్ళీ కావాలంటే డేటాని ఈ టేబుల్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో డ్రాప్ అంటే టేబుల్ స్ట్రక్చర్తో పాటు డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ట్రంకేట్ అంటే టేబుల్ స్ట్రక్చర్ ఉంటుంది బట్ డేటా మాత్రమే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డిఎంఎల్ కమాండ్స్. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. దీంట్లో టోటల్ 3 కమాండ్స్ వస్తాయి. ఫస్ట్ కమాండ్ వచ్చేసి ఇన్సర్ట్. మనం ఇక్కడ మాడుకున్నట్టే ఇన్సర్ట్ కమాండ్ని ఉపయోగించి మనము డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడే మళ్ళీ సేమ్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏదన్నా ఒక డేటా యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి 3, నేమ్ వచ్చేసి ప్రియా అండ్ దెన్ మార్క్స్ వచ్చేసి 97. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను.
చూడొచ్చు మనకు డేటా మొత్తం ఇన్సర్ట్ అయిపోయింది. డిఎంఎల్ కమాండ్స్లో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి అప్డేట్ కమాండ్. అప్డేట్ కమాండ్ యూజ్ చేసి మనము ఆల్రెడీ ఉన్న డేటాని మనం అప్డేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రియా ఉంది, ప్రియాకి 99 వచ్చాయనుకో, బై మిస్టేక్ సారు 97 ఎంటర్ చేశాడు, 99 వచ్చాయి. ఇప్పుడు మనము ప్రియా అనే అమ్మాయికి 97 అప్డేట్ చేయాలి అనుకుంటే అప్డేట్ టేబుల్ 10th, అప్డేట్ 10th డాట్ స్టూడెంట్స్ సెట్ మార్క్స్ కాలం కదా, మనం మార్క్స్ ఎంటర్ చేయాలి కాబట్టి మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 99 వేర్ స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రియా. ఓకే, ఇక్కడ చూడొచ్చు ప్రియాకి 99 అని మార్క్స్ చేంజ్ అయిపోయాయి. సో ఇలా ఏదన్నా ఆల్రెడీ ఉన్న డేటాని మనం అప్డేట్ చేయాలి అనుకుంటే అప్డేట్ ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసి అండ్ దెన్ సెట్ అని వాడేసి సెట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 99 వేర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి అప్డేట్ చేసేటప్పుడు. ఎందుకంటే వేర్ అనేది కానీ మనం యూజ్ చేయకపోతే ప్రతి ఒక్క చోట 99 అని మారిపోతాయి. ఒకవేళ బట్టి నేను ఇది తీసేసాను అనుకోండి, వేర్ స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రియా అనేసి సెట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ 99 ఇస్తే ప్రతి ఒక్కరికి జ్ఞానేష్కి, మహేష్కి, ప్రియాకి అందరికీ 99 వచ్చేస్తాయి అనమాట. సో అందుకనే మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి డేటాని అప్డేట్ అండ్ డిలీట్ చేసేటప్పుడు. డిలీట్. ఓకే, నెక్స్ట్ మన డిఎంఎల్ కమాండ్ డిలీట్. ఓకే, ఇప్పుడు నేను మహేష్ అనే రికార్డ్ను మాత్రమే రిమూవ్ చేద్దాం అనుకోను టేబుల్ నుంచి. అలాంటప్పుడు నేను డిలీట్ 10th స్టూడెంట్స్ వేర్ స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మహేష్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకు మహేష్ అనే రికార్డు వెళ్ళిపోయింది. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ వేర్ కండిషన్స్లో స్టూడెంట్ నేమ్ తీసుకుంటున్నా ప్రియా, మహేష్ అని. బట్ రియల్ టైం అనేది వాళ్ళు స్టూడెంట్ ఐడి తీసుకుంటారు. ఎందుకంటే మనకు టేబుల్స్లలో ప్రైమరీకి అండ్ ఫారెన్కి అని ఉంటాయి అనమాట. ప్రైమరీకి ఎప్పుడైనా కానీ యూనిక్గా ఉంటుంది. సో ఇవన్నీ మనం మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. అలాంటప్పుడు ఇప్పుడు స్టూడెంట్ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. జ్ఞానేష్కి ఒకటి, క్లాస్ మొత్తంలో జ్ఞానేష్కి ఒకటే స్టూడెంట్ ఐడి 1 ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. బట్ కానీ ఇక్కడ మనం స్టూడెంట్ నేమ్ తీసుకుంటే ప్రియా అనే నేమ్ 2-3 ఉండొచ్చు కదా. ఒక క్లాస్లో ప్రియా అనే నేమ్తో ఉన్న అమ్మాయిలు ఒక 2-3 ఉండొచ్చు, మహేష్ అనే అబ్బాయిలు ఒక 2-3 ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనము ఇలాగా చేసినప్పుడు అప్డేట్ కానీ డిలీట్ కానీ అక్కడ ఆ నేమ్స్ ఉన్న రికార్డ్స్ మొత్తం ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో అలాంటప్పుడు మనము ప్రైమరీకి యూనిక్ కీస్ అయిన కాలమ్స్ని మనం యూజ్ చేయాలి, లైక్ స్టూడెంట్ ఐడి ఆ విధంగా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కాబట్టి నేను స్టూడెంట్ నేమ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫైనల్గా డిక్యూఎల్ అంటే డేటా క్వెరీ లాంగ్వేజ్. దీంట్లో ఒకటే ఒక కమాండ్ ఉంటుంది, సెలెక్ట్ కమాండ్. సెలెక్ట్ ఉపయోగించి టేబుల్లో ఉన్న డేటాని మనము రిట్రీవ్ చేయొచ్చు. అంటే ఎప్పుడైనా మనం టేబుల్లో ఉన్న డేటాని మనం చూడాలనుకుంటే సెలెక్ట్ కమాండ్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ 10th డాట్ స్టూడెంట్. ఓకే, ఇలా రన్ చేస్తే నాకు ఆ టేబుల్ ఉన్న డేటాని రిట్రీవ్ చేయొచ్చు అనమాట.
మనకి ఏదైనా పర్టికులర్ కాలమ్స్, ఇక్కడ స్టార్ అంటే ఏంటంటే ఉన్న రికార్డ్స్ మొత్తం ఎన్నైనా ఉన్నాయి, ఇప్పుడు లక్షల రికార్డ్స్ అయినా ఉన్నాయి, నాకు మొత్తం చూపిని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్టికులర్ కాలమ్స్ మాత్రమే కావాలి, లైక్ స్టూడెంట్ ఐడి కావాలి, అండ్ దెన్ మార్క్స్ కావాలి. నాకు స్టూడెంట్ నేమ్ అవసరం లేదు. అలాంటప్పుడు నేను ఇక్కడ ఈ కాలం నేమ్స్ మాత్రమే ఇస్తే మనకు స్టూడెంట్ ఐడి అండ్ మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఈరోజు వీడియోలో మనం DDL కమాండ్స్, DML కమాండ్స్ అండ్ DQL కమాండ్స్ గురించి నేర్చుకున్నాం. రేపటి వీడియోలో మనం DCL అండ్ TCL కమాండ్స్ గురించి నేర్చుకుందాం. అంతవరకు బై బాయ్.